హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నరేందరే వచ్చిండు. నరేందర్ రాగానే మనం క్యాంపింగ్ కోసం మంచాలు అయితే వాడినాం కదా, సో అవైతే 10 కాడ వేసి రావాలి. అట్లే తాడు పెద్ద తాడు అది వేసి రావాలి. ఈరోజు డింపియాన వల్ల పండుగ అవుతుంది, వాడైతే అత్తలేడు. ఇప్పుడైతే అవి వేసి రావాలి. కర్ముంజాలు చూడవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో. నిన్న నైట్ బాగా నేను పోయినాం, అట్లే కటింగ్ వేయించుకొని కర్ముంజాలు కాబట్టి సమాన్ అయితే ఇచ్చినాం ఎక్స్పెరిమెంట్లకి. ఘోరంగా కత్తులు చైనీస్ కత్తి, చిన్న కత్తి పెద్ద కత్తులు మంచుకోటి కత్తి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కర్ముంజ లోపల జ్యూస్ ఎంత వస్తుంది, దాని ఏమంటారు ఇంకా ఎర్రదాన్ని గుజ్జు ఎంత వస్తుంది, అదే ఈరోజు వీడియో. 2-3 ప్లాన్ ఉన్నాయి, 3 అన్నాడు బావా, చూడాలి ఎన్ని అవుతాయి అని. అట్లే ఈరోజు డింపియానలో పండగ కదా, సో వాళ్ళ ఇంటికి కూడా పోదాం అనుకుంటున్నారు బావ. ఇట్లా చూడాలి, వీలైతే పోవాలి. అసలే 3 వీడియోలు అయ్యాలి. అదే ఒకవేళ అయితే ఇప్పుడే గాయస్ అన్ని లోపలికి అయితే వేసేసినాం. ఘోరంగా ఉడకపోతుంది. అమ్మో ఉడకపోతా. ఇప్పుడైతే ఇంటికైతే పోవాలి. మేము లోపలికి వచ్చుడు, బావ ఇట్లా వచ్చుడు. మొన్న 2 లీటర్ వేరే వేసినాం కదా, ఇవి కూడా అట్లే వేసేయాలి ఇక అన్నీ. పోయి కింద పోయి మొన్నటి కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. సో ఇవన్నిటిని మొత్తం 2 లీటర్ వేరే వేసేయాలి. మూతలు ఉన్నాయి ఒక్కొక్క దానికి, అంతే ఒక్కొక్క దానికి లేవు. ఫస్ట్ సపరేట్ వేస్తాం మేము. అన్న ఇట్లా బాటిల్స్ తెచ్చారు కదా, కొన్నిటికి అయితే మూతలు లేవు. ఇక్కడ కింద కొన్ని ఇవి మూతలు ఉన్నాయి, ఆ లోపల ఇంకా మూతలు ఉన్నాయి. అవన్నిటికీ మూతలన్నీ పెట్టి 2 లీటర్ 1 లీటర్ సపరేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నిటికీ క్యాపులు లేవు. అక్కడ సైడ్ అవి క్యాపులు ఉన్నాయి, అక్కడ సైడ్ అవి క్యాపులు ఉన్నాయి. అవన్నిటిని సపరేట్ అయితే చేసినాం. విద్య అయితే ఇప్పుడు సంచులు తీసుకురాని పోయిండు. సంచులు తెచ్చిన తర్వాత 1 లీటర్ 2 లీటర్ అవన్నీ కలిపి ఒక దాంట్లో వేసేయాలి. దాన్ని సపరేట్ వేసి వేరే సంచులలో వేసి కుట్టి పక్కకు పెట్టాలి. ఇవేమో మళ్ళీ వీటికి క్యాప్స్ లేవు కదా, మళ్ళీ క్యాప్స్ వచ్చినాక వీటిని సపరేట్ చేసి మళ్ళీ వీటన్నిటికీ క్యాప్స్ పెట్టి మళ్ళీ సంచులలో వేసి మళ్ళీ కుట్టాలి. ఈ స్పైడర్ గార్డ్ నన్ను బాగా కొడుతుంది. సంచులు అయితే తెచ్చిన. ఇప్పుడు 1 లీటర్ ఒకదాల్లో 2 లీటర్ ఒకదాల్లో వేసి కుట్టాలి వీటిని. ఇవి 1 లీటర్ ఒకదాల్లో 2 లీటర్ ఒకదాల్లో వేసి మూతలు వచ్చినాక ఇక సపరేట్గా మూతలు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి నింపుదాం. గైస్ ఇప్పుడైతే మన బాయ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెప్పిన వాటర్ మిలన్ వీడియో అయిందని, దానికోసం అయితే వెయిట్ మిషన్ అయితే కావాలి. అది ఛార్జింగ్ పెట్టినాం ఇప్పుడే. సో ప్యాక్ అయితే చేసినాం అన్నీ. కింద బౌళ్ళు మా అన్నీ రసం ఇట్లా అవన్నీ తీయాలిగా, బౌల్ అయితే తీసుకోవాలి కింద. బాగా సిద్ధిపేట వేయండి వస్తుండట. పాదింగా ఏం రసం? వాటర్ మిలన్ రసం. రసం గుజ్జంటే గుజ్జా. సో ఇప్పుడైతే పోవాలి కలిసి అడికి పోయే తోవల మొత్తం పెద్ద పొక్కనైతే అయింది. అది గడ్డి చుట్టే అది మిషన్ పోవచ్చు. ఇది దిగబడ్డదేమో. దిగబడ్డది గిట్లకి ఎడిపోయింది మిషనా. మన కార్ అయితే ఇట్లా పోతలేదు కదా, అట్లా ఇంకో తవ్వున్నదట. బావ ఇట్లా దున్ని పోతురు, ఇట్లా పోతే తవ్వలేదు. మిషన్ ఇట్లకే తీసుకెళ్ళి అట్లకే పోక. సో వీడియో వచ్చేసి ఇన్న తిప్పుతున్నాం, ఇక సామాన్ అనేది దించుకోవాలి. ఇప్పుడే గాయస్ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కోతుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది వేయడానికి కోతులు వచ్చాక వెయిట్ చేసి అది వేసి పోవాలి. వాటర్ మిలన్ జ్యూస్ ఇక్కడ కూర్చొని సగం తాగిన. ట్రై చేయరు ఎప్పుడన్నా కడకుంది. మన వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికైతే
స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చి మెమరీ కార్డులు అవన్నీ తీసి అన్న టేబుల్ మీద పెట్టిన. ఇంకొకటి ఏంటంటే డంపింగ్లో పండుగ ఉందంటే ఇలా దావతట పని నుంచి వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు రమ్మని. వీడియో ఎడిట్ చేసి ఉంది ఇక అది చేసినాక పోవాలి. ఇక ఇప్పుడే మన మెయిన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా అప్లోడ్ పెట్టి కిందికి అయితే వేయండి తినడానికి. మన బ్లాగ్ అయితే సగం అయిపోయింది. ఇప్పుడైతే డింపిగాన ఊరికి అయితే పోతున్నాం. వాళ్ళు బీరప్ప పండుగ అయితే చేస్తురుగా, ఇంకా పోలేదు. ఆడికి పోదామని. దింపిగాడు ఫోన్ చేస్తాడా అని ఎప్పుడు చేస్తాడా అని చూస్తుండ అప్పటి నుంచి. అప్పుడే చేసిండా? మరి వాళ్ళు చెప్పలే. భావన అయితే రెడీగా నీకైతే వేయండి కిందికి. ఇప్పుడైతే పోవాలి. ఇక పెద్ద భావన అయితే ఈడేమో చేస్తుండే. ఏం చెప్తున్నావు బా? ఏంటిది అది? మన అప్కమింగ్ టూర్స్ అవన్నీ రేపు ఇండియాలో ఎక్కడికి పోయినా సరే మనం ఎటు సైడ్ పోతున్నామో మన పక్క పొంటే ఏదైనా విజిట్ చేసే ప్లేస్ ఉన్నా మనకు తెలియదు కదా. సో అందుకే యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా వీడియోస్ని, వాటిని పాయింట్ డౌన్ చేసి పెడతాను అన్నట్టు. ప్రస్తుతానికి 5 దొరికినాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పాయింట్ డౌన్ చేసి రాసి పెడతా. అనుకోకుండా అటు సైడ్ పోయినప్పుడు దగ్గరనే ఉంటే కవర్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలో 3 పాయింట్లు ఉన్నాయి, కర్ణాటకలో 1 ఉంది, తమిళనాడులో 1 ఉంది ప్రజెంట్. ఇంకా తెలంగాణలో కవర్ కాలేదు, ఇంకా ఆంధ్ర పోవాలి. తెలుగు రాష్ట్రాలు కవర్ చేసినాక బయటికి పోవాలి. చదువుకునేటప్పుడు చూసిన మ్యాప్ గోవా ఏదో చెప్తుంది. ఇంకా గోవా అది ఉన్న కానీ ఉంటుంది. ఏడుందో నా తెలుసు. అదే గీడుంది. గుజరాత్ ఏడుందో చెప్పు చూపి. ఇయ్యో నీకు కళ్ళు మూసుకొని చెప్తారు. అదే జింగా నేను కళ్ళు మూసుకొని చెప్తా. 7 అడుగు స్టేట్స్ తెలియదు నాకు. అడుగు ఏదో ఒకటి అడుగు. గుర్తు లేదు, మర్చిపోయా. జార్ఖండ్. జార్ఖండా? అది రాంచి కదా. అదేంటిది ఛత్తీస్గఢ్కు మీద కరెక్టేనా? ఇగో ఛత్తీస్గఢ్కు, వెస్ట్ బెంగాల్కు, యూపీకి మధ్యలో. అన్ని తెలుసు అన్నకి అడిగి వేస్ట్. ఇలా కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఇంకా మనకే తెలియదా? మనమంతా అడుగు, ఇంకోటి అడుగు. నువ్వు అడిగేటప్పుడే చూస్తుండేది బా. ఎడికి చూసుకునే పంజాబ్. పంజాబ్ గడికు మీదికి, హర్యానాకు, జమ్మూ కాశ్మీర్కు, ఢిల్లీకి మధ్యలో. ఎట్లా అయితే ఎట్లా అన్ని కరెక్ట్ చెప్తే రాంటే తెలియదా? నాకు తెలియదు. పాకిస్తాన్ ఏడుంది? అదికు పంజాబ్ పక్క పండి. ఇంకా పాకిస్తాన్ తెలియదా? అది గోవా తెలియదు. గోవా ఇంకా మనం పోతా వాళ్ళు ఎమ్మెల్యే ఇంతకు ముందుకే గాయస్ స్టూడియోకి అయితే వచ్చిన. అండ్ మన బ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని రాత్రి చెక్ చేయలేదు, ఇప్పుడే చెక్ చేస్తున్నా. సో ఫైనలీ గాయస్ ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.